హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసుస్వదీప్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి. సో బీరకాయ పీల్ చేయడం అయితే నేను చూపించలేకపోయాను, వీడియో తీయలేదు. సో ఇదైతే బీరకాయ పొట్టు. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా కడిగేసి పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసేసి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం శనగపప్పు ఒక టీ స్పూను, దెన్ నెక్స్ట్ పలుకులు, మినప్పప్పు పలుకులు ఒక టీ స్పూను వేసి వేయించుకోవాలండి. సో ఈ విధంగా కొంచెం ఒక 2 minutes వీటిని వేయించుకోవాలి. దెన్ నెక్స్ట్ నువ్వులు. సో నువ్వులు ఒక 2 tablespoons వేసుకోవచ్చు. ఒక 2 tablespoons వేసుకొని చక్కగా వాటిని కూడా వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చేంత వరకు. సో ఈ విధంగా 3 కూడా వేయించుకున్న తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. సో ఇవి చల్లారిపోతాయి. సో ఆలోపు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 5 లేదా 6 పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసేసుకొని వేసుకోవాలండి. సో ఈ కారం అనేటువంటిది మీ ఇంట్రెస్ట్ అండి. పచ్చిమిర్చి అవసరం లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఒక ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చిని వేస్తున్నాను. కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి ఈ బీరకాయ పొట్టు వచ్చేసి 1/2 kg బీరకాయలండి, అంటే ఒక 3 బీరకాయలు. సో దీన్ని మనం ప్యాన్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దాంతోపాటు నేనైతే ఓమాకులు, సో టేస్ట్ కోసం ఇంకొంచెం హెల్దీగా ఓమాకులు వేసుకున్నాను, ఒక 2. వీటిని వేసేసుకొని చక్కగా ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలండి. సో ఆయిల్లో మనము ఒక 10 minutes కంపల్సరీగా దీన్ని అయితే చక్కగా ఉడకనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో దీనికి పైన లిడ్ని పెట్టేసి ఉంచేయాలి. సో దీంట్లో నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇది చక్కగా మనకి గిన్నెలో అడుగు అంటకుండా పొట్టు అనేటువంటిది ఉండడం కోసం ఈ ఉప్పు మంచిగా పనిచేస్తుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని రెండింటిని కూడా చక్కగా కలిపేసి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పు, నువ్వులు, మినప్పప్పు ఏదైతే ఉందో వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవాలి. సో ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి బీరకాయ పొట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చక్కగా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. సో బీరకాయ వల్ల మనకి చాలా చాలా యూజెస్ ఉన్నాయి. సో జనరల్గా మనం కర్రీ చేసుకునేటప్పుడు మొత్తం కూడా పీల్ అవుట్ చేస్తాం, కొంచెం కూడా ఉంచకుండా. సో లైట్గా చేసేసుకుంటే సరిపోతుందని. కాకపోతే ఒకవేళ మొత్తం పీల్ అవుట్ చేసుకుంటే ఆ పొట్టుని ఈ విధంగా యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి. సో దీంట్లో అయితే సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో మళ్ళీ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి లేకపోతే దంచి అయినా సరే వాటిని వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో దెన్ నెక్స్ట్ పోపు దినుసులు. దీంట్లో మనకి బీరకాయ పొట్టులో ఫైబర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా బీరకాయలు అనేటువంటివి మనకు ఫైబర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా లో క్యాలరీ డైట్ వెజిటబుల్ కూడా ఇది. మనకి ఒక 100 grams వచ్చి 20 calories మాత్రమే ఉంటాయి. సో వెయిట్ లాస్లో ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా తినాల్సినటువంటి హెల్దీ వెజిటబుల్ అనమాట. సో దానికోసమని మనం కంప్లీట్ బీరకాయని యూజ్ చేయాలన్నమాట. సో పొట్టుని తీసేసి వేస్ట్ చేయడం అనేటువంటిది మనకి హెల్త్కి సఫిషియెంట్ ఫుడ్ అనేటువంటిది కాదు. ఆ వెజిటబుల్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ అనేటువంటిది కాదనమాట. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇవన్నీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీగా హోల్ బీరకాయని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు పోపులో అయితే పోపు దినుసులు జనరల్గా జీలకర్ర, ఆవాలు అండ్ ఫైనల్లీ వచ్చేసి ఒక టీ స్పూన్, అంటే ఒక 1/2 teaspoon వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నానండి. సో వీటిని వేసేసుకొని చక్కగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ పొట్టు ఏదైతే ఉందో దాన్ని
ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే. బీరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. దీనివల్ల మనకి డైజెషన్ అనేటువంటిది ఈజీగా అవుతుందండి ఈ వెజిటబుల్ వలన. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ అయితే పొందుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.